హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వామాకు బజ్జీలను ఇలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా వామాకులను మంచిగా శుభ్రం చేసుకొని తీసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ బేసిన్ ఫ్లోర్ జల్లించుకోవాలి. ఉండలేకుండా జల్లించుకున్న తర్వాత అందులోనే 2 టీ స్పూన్ రైస్ ఫ్లోర్, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ సోడా, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ ధనియా పొడి వేసుకొని జల్లించుకోవాలి. జల్లించుకున్న పిండిని మిక్స్ చేసుకొని సరిపడా వాటర్ చేసుకొని బజ్జీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక అందులో ఆయిల్ పోసుకొని అది హీట్ అయిందో లేదో పిండి చుక్కని వేసి ఇలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఆకుని ఈ విధంగా పిండిలో ముంచి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలను వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బజ్జీలను పక్కకు తీసుకోవాలి. తీసుకున్న బజ్జీలను సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. టేస్టీ బజ్జీలు రెడీ. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి.